వెంకటేశాయ బ్రహ్మరసాసవార్థిత కర్మఫలాయ చార్థిత గోవింద గోవింద. శివస్వధామ్నామితభామహిమ్నా భవస్థితిమ్నా భసితేన భూమ్నా సుఖస్వధామ్నా ప్రథితోతనిమ్నా ప్రియోవతాన్మా ప్రణయేన భూమ్నా అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని శివస్వరూపంగా భావించి ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. స్వామితా భావితానాయ స్వామి పుష్కరిణీజుషే స్వామినే జగతాం కుర్వే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాత్రితనయాబ్జపదాభియుక్తాః మిత్రాత్తవాక్యనివహామృతభూరిసిక్తాః వ్యాసప్రసూతశుకగీతరవేషు సక్తాః నాకేషు భేచరత భాగవతేతి రక్తాః. శ్రీ గురుభ్యో నమః. సతీదేవి తన పుట్టింట్లో జరుగుతున్నటువంటి యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ తల్లులు సోదరులు అందరూ కూడా ఆదరంగానే పలకరించారు. వీరు తప్ప మిగతా వాళ్ళెవరూ ఆదరంగా చూడలేకపోయారు. తండ్రి కొంచెం కూడా కళల్లో ఆదరాన్ని చూపించలేదు, వచ్చిన సంతోషాన్ని కూడా ప్రదర్శించలేదు. దాంతో కొంచెం బాధకు లోనైంది, బాధపడింది. దాంతోపాటుగా ఆ యజ్ఞమంతా ఒకసారి తేరిపారి చూసేసరికి అక్కడ శివనామం లేకుండా ఉంది, అంతా శివద్వేషంతో నిండి ఉంది అని చూసింది. దాన్ని చూసి ఆవిడ తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక తనను నిరాదరణ చేసినటువంటి బాధ కంటే
శివద్వేషంతో సాగుతున్నటువంటి ఆ యజ్ఞం ద్వారా కలిగేటువంటి బాధ ఎక్కువగా అవ్వటం వలన ఆ యజ్ఞాన్ని, ఆ శివద్వేషాన్ని, శివద్వేషులని అందరినీ నిందించసాగింది అని మహర్షి గారు మనకు చెప్తున్నారు. జగర్హసా అమర్ష విపన్నయాగిరా శివద్విషం ధూమపథ శ్రమస్మయం స్వతేజసా భూతగణాన్ సముత్థితాన్ నిగృహ్య దేవి జగతోభిశృణ్వత అనే శ్లోకంలో ఎవరిని ఏమీ మాట్లాడద్దంది, ఎవరిని లేవటానికి వీల్లేదంది, తానే మాట్లాడతాను అని మాట్లాడటం ప్రారంభించింది. దేవ్యువాచ, ఆ సతీదేవి కోపంతో మాటలు తడబడుతూ ఉండగా ఇలా అంటోంది. నయస్య లోకేస్త్యతిశాయనః ప్రియః తథా ప్రియో దేహభృతాం ప్రియాత్మనః తస్మిన్ సమస్తాత్మని ముక్తవైరకే ఋతే భవంతం కథమః ప్రతీపయేత్ అని. ఆశ్చర్యంగా ఉంది. ఆ పరమేశ్వరుణ్ణి నువ్వు ద్వేషిస్తున్నావు, ఎందుకు ద్వేషిస్తున్నావు, ఎలా ద్వేషించగలుగుతున్నావు అని అర్థం కావటం లేదు. నయస్య లోకే స్థ్యతిశాయనః, ఆయన కంటే పెద్దవాడు ఎవరు లేరు, ఆయన కంటే గొప్పవారు మరొకరు ఈ సృష్టిలో లేనే లేరు. నయస్య లోకే అస్తి అతిశాయనః. ఆయనక నయస్య ప్రియః అప్రియో వా అస్తి, ఆయనకి ఫలానావాడు ప్రియమైనవాడు, ఫలానావాడు ఇష్టమైనవాడు, ఫలానావాడు ఇష్టం లేనివాడు లేదా ప్రియుడు కానివాడు అనేటువంటిది కూడా లేదు. దేహభృతాం ప్రియాత్మనః, ఆయన అందరికీ ఆత్మస్వరూపుడు కాబట్టి, అందరి యొక్క వాస్తవాత్మస్వరూపుడు కాబట్టి అందరికీ ప్రియుడైనటువంటి వాడు, అందరికీ ప్రియంగా ఉండేటువంటి ఆత్మస్వరూపంలో కొలువై ఉన్నవాడు. ఆయనకి ఎవరూ ప్రియులు లేరు కానీ ఆయన్ని అందరూ ఇష్టపడవలసిందే అనే పరిస్థితిలో ఉన్నవాడు. దేహభృతాం ప్రియాత్మనః. అలాంటి తస్మిన్ సమస్తాత్మని, మొత్తం అందరికీ ఆత్మస్వరూపంగా ఉండే, అందరూ జీవులందరినీ కలిపితే ఒక ముద్దగా ఉండేటువంటి ఆ పరమేశ్వరుడి మీద, ముక్త వైరకే, ఎవరి మీద వైరం పెట్టుకోనటువంటి ఆ పరమేశ్వరుడి మీద నీకు ద్వేషం అనేది ఎలా కలిగింది అర్థం కావటం లేదు. అసలు ఋతే భవంతం కథమః ప్రతీపయేత్, నువ్వు కాక ఆయన్ని ద్వేషించేవారు మరొకరు ఉంటారా? నువ్వు కాక, నిన్ను అనుసరించేటువంటి వాళ్ళు కాక, ఆయన్ని కాదనే వాళ్ళు, ఆయన్ని ద్వేషించే వాళ్ళు ఈ సృష్టిలో ఉన్నారా అని నాకు ఆశ్చర్యంగా ఉంది అని సతీదేవి నయస్య లోకే స్థియతిశాయనః ప్రియః తథా ప్రియో దేహభృతాం ప్రియాత్మనః తస్మిన్ సమస్తాత్మని ముక్తవైరకే ఋతే భవంతం కథమః ప్రతీపయేత్ అని ఈ శ్లోకంలో అంటోంది. శివుణ్ణి ద్వేషించకపోవటానికి కారణాలను వెతుక్కున్నా, శివుణ్ణి ద్వేషించకూడదు అనటానికి కారణాలను వెతుక్కున్నా, ఆయనకి సమమైన వాడు, ఆయనకి సరిజోడు అయినటువంటి వాడు ఈ సృష్టిలో, ఈ లోకంలో లేడు కాబట్టి ఆయన్ని ద్వేషించకూడదు అని ఒక కారణం చెప్పుకోవచ్చు. ఆయనకి ప్రియుడు అప్రియుడు అనేటువంటి భేదం లేదు, సమంగా అందరినీ చూస్తాడు కాబట్టి, సమదృష్టి కలిగిన వాడు కాబట్టి ఆయన్ని ద్వేషించకూడదు అని చెప్పుకోవచ్చు. ప్రాణులందరికీ ఆత్మస్వరూపం కాబట్టి, ప్రాణులందరికీ ప్రియుడు కాబట్టి, ప్రియమైనటువంటి ఆత్మస్వరూపాన్ని ద్వేషించేందుకు అవకాశమే లేదు అని కారణం చెప్పుకోవచ్చు. ఆయన జీవులందరినీ ముద్దగా పోస్తే వచ్చేటువంటి రూపం కాబట్టి ఎవరికీ ద్వేషం ఉండటానికి వీల్లేదు అని చెప్పుకోవచ్చు. ఆయనకి ఎవరి మీద ద్వేషం లేదు కాబట్టి ముక్త వైరకః, కాబట్టి ఆయన్ని ద్వేషించటానికి కారణం లేదు అని చెప్పుకోవచ్చు. ఆయన్ని ద్వేషించటానికి కారణం లేదు, ఆయన్ని ద్వేషించకపోవటానికి ఎన్ని కారణాలున్నాయి, ఇలాంటప్పుడు ఆయన్ని ఎలా ద్వేషిస్తారు అని అమ్మవారు ప్రశ్న వేస్తోంది. ఆయన్ని ద్వేషించటానికి కారణం లేదు కాబట్టి ఎవరూ ఆ శివద్వేషాన్ని పెట్టుకోకూడదు అనే విషయం చెప్తోంది. ఒకవేళ ఆయన ఇలా వ్యవహరించాడు, అలా వ్యవహరించాడు, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అని పేర్లు పెట్టే మాట అయితే
నేను కొన్ని చెప్తాను విను అని పై శ్లోకంలో అంటోంది. దోషాన్ పరేషాం హి గుణేషు సాధవః గృహ్ణంతి కేచిన్న భవాదృశాద్విజ గుణాంశ్చ ఫల్గూన్ బహుళీకరిష్ణవః మహత్తమాస్త్వేష్వ విదద్భవానఘం అని. ఈ లోకంలో 4 రకాల మనుషులు ఉంటారు. మొదటి రకం వాళ్ళు చెప్పుకోవటానికి అధములు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎవరిని చూసినా సరే వాళ్ళలో కేవలం దోషాలను మాత్రమే చూస్తారు. వాళ్ళలో ఇంచుక కూడా గుణం అనేది వీళ్ళకి కనిపించదు. ఎదుటి వాళ్ళలో దోషాలను మాత్రమే చూసేటువంటి అధమ మానవులు వీళ్ళో రకం వీళ్ళున్నారు. వీళ్ళు కాక కొంచెం మధ్యమ స్థాయిలో దోషాలు గుణాలు అని రెండిటినీ విడదీసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవి దోషాలు, ఇవి గుణాలు. దోషాలు వేరు, గుణాలు వేరు, రెండిటినీ కలపనక్కర్లేదు. ఆవాల్ని బియ్యాన్ని విడివిడిగా చూసినట్లుగా ఈ దోషాలని గుణాలని విడివిడిగా చూడొచ్చు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మధ్యమ స్థాయికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు నిజానికి ఇందాక చెప్పుకున్న అధముల కంటే గొప్పవాళ్ళు అనే చెప్పుకోవచ్చు. వీళ్ళకంటే పై స్థాయి వాళ్ళు దోషాన్ పరేషాం హి గుణేషు సాధవః గృహ్ణంతి కేచిన్ న భవాదృశాః ద్విజ. నీలాంటి వాళ్ళు కొంతమంది మహానుభావులు ఉన్నారు, గొప్పవాళ్ళకే గొప్పవాళ్ళు. వీళ్ళేంటంటే పరేషాం దోషాన్ గుణేషు న గృహ్ణంతి. ఎదుటి వాళ్ళ గుణాలలో దోషాలను పొరపాటును కూడా వెతకరు. ఎదుటి వాళ్ళ గుణాలను దోషాలుగా ఎంచరు. గుణాలని పొరపాటును కూడా దోషాలు అనుకుని భ్రమపడరు. గుణాలను గుణాలుగా గ్రహించగలుగుతారు. ఇలాంటి వాళ్ళు సాధవ, చాలా మంచివాళ్ళు అని చెప్పుకోవచ్చు. దోషాన్ పరేషాం, ఇతరుల యొక్క దోషాలను గుణేషు, గుణాలలో వెతకరు. న గృహ్ణంతి, వాళ్ళ దోషాలని దోషాల్లోనే చూస్తారు. ఒకవేళ కుదిరితే దోషాలను చూడకుండా పక్కకు తోసేస్తారు. గుణాల్లో మాత్రం దోషాలను పట్టించుకోరు, దోషాలను పట్టరు, వెతకరు. భవాదృశాః, నీలాంటి వాళ్ళు కొంతమంది ఉంటే ఉండవచ్చు. కానీ నీకంటే కూడా గొప్పవాళ్ళు కొంతమంది ఉన్నారు. గుణాంశ్చ ఫల్గూన్ బహుళీకరిష్ణవః. వీళ్ళు 4వ తరగతికి చెందుతారు. వీళ్ళు గుణాంశ్చ ఫల్గూన్, చాలా స్వల్పంగా గుణాలున్నా సరే ఆ గుణాలను ఇంత లావు చేసి చూపిస్తారు. బహుళీకరిష్ణవః, చిన్నపాటి గుణం ఉన్నా సరే ఆ గుణాన్ని ఇంత లావును చూసి, ఇంత పెద్దగా చూసి, ఆహా ఎంత మంచి గుణం ఉంది వీడి దగ్గర, ఎంత గొప్పవాడు వీడు అని ఆ చిన్న గుణం ఉన్నవాడిని కూడా పొగుడుతారు. గుణాంశ్చ ఫల్గూన్ బహుళీకరిష్ణవః. వీళ్ళని మహత్తమాః అని పిలవాలి. వీళ్ళు నీకంటే కూడా గొప్పవాళ్ళు. ఇలాంటి మహత్తమాః చాలామంది ఈ సభలో ఉన్నారు. ఇలాంటి అందరికంటే గొప్పవాళ్ళు చాలామందే ఈ సభలో ఉన్నారు. వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, మాట్లాడబోతున్నారు, ఏదో జరుగుతోంది. కానీ తేషు అవిదద్ భవాన్ అఘం, వాళ్ళని నువ్వు లెక్క చేయటం లేదు. వాళ్ళు మాట్లాడితే నోరు మూయమంటున్నావు, వాళ్ళు మాట్లాడితే పై మాట మాట్లాడేసి వాళ్ళ నోర్లు మూసేసేట్లుగా చేస్తున్నావు. అందరికంటే గొప్పవాళ్ళని, చిన్న గుణాన్ని కూడా చాలా పెద్దగా చూపించేటువంటి వాళ్ళని నువ్వు లెక్క చేయటం లేదు. వాళ్ళు చెప్పిన మాటల్ని, నీకంటే గొప్పవాళ్ళు చెప్పినటువంటి మాటల్ని నువ్వు వినటం లేదు కాబట్టి నీకు అసలు గుణమేమిటి, దోషమేంటి, గుణాన్ని ఎలా చూడాలి, దోషాలని ఎలా చూడాలి అనే విషయం మీద కనీసపు అవగాహన లేకుండా పోతోంది. కాబట్టి క్రమక్రమంగా నువ్వు కూడా ఏది గుణము ఏది దోషము అనేటువంటి వ్యవస్థలో తప్పుటడుగులు వేస్తున్నావు. నీకు గుణదోష విచారణ అనేది సరిగ్గా చేత కావటం లేదు. గుణదోష విచారణ చేత కాని వాడికి ఆ పరమేశ్వరుడి యొక్క తత్వం అర్థం కానే కాదు అని సతీ అమ్మవారు దోషాన్ పరేషాం హి గుణేషు సాధవః గృహ్ణంతి కేచిన్న భవాదృశాద్విజ గుణాంశ్చ ఫల్గూన్ విపులీకరిష్ణవః బహుళీకరిష్ణవః మహత్తమాస్తేష్వవిదద్ భవానఘం.
అని అన్యాపదేశంగా ఒక మాట మాట్లాడింది. పరమేశ్వరుడి గురించి ఎన్నెన్నో తప్పుడు మాటలు నువ్వు మాట్లాడుతున్నావు, మంచి మాటలు మాట్లాడే వాళ్ళనేమో నోర్లు మూసుకోమంటున్నావు, వాళ్ళు చెప్పేటువంటి గుణాలను నువ్వు లెక్క చేయటం లేదు, పరమేశ్వరుల్లో ఉండే గుణాలని దోషాలుగా చూపించి చూసి నువ్వు తృప్తి పడుతున్నావు, నువ్వు చేస్తున్న పని సవ్యంగా లేదు అనేటువంటి మాటను, అభిప్రాయాన్ని ఈ శ్లోకంలో వ్యక్తపరిచి నాశ్చర్యమేతద్యదసత్సు సర్వదా మహద్వినిందా కుణపాత్మవాదిషు శీర్ష్యం మహాపూరుష పాదపాంసుభిః నిరస్త తేజస్సు తదేవ శోభనం అని ఇంకో మాట గట్టిగా తన తండ్రితో చెప్పింది. నాశ్చర్యమేతత్, నువ్వు శివుణ్ణి ద్వేషించటం కానీ శివ నింద చేయటం కానీ నాకేమీ ఆశ్చర్యం కలిగించటం లేదు. నాశ్చర్యమేతత్ యత్, ఎందుకంటే అసత్సు, మంచివాళ్ళు కానివాళ్ళు, మంచి గుణాలను గ్రహించే యోగం లేని వాళ్ళు శివనింద చేస్తారు అనటంలో ఆశ్చర్యమేముంది. నాశ్చర్యమేతత్ యదసత్సు, అందులోనూ వాళ్ళు మంచివాళ్ళు కారు కాబట్టి నిరంతరం మనసులో ఈర్ష్య అసూయ లాంటి భావాలే ఉంటాయి కాబట్టి ఏం మాట మాట్లాడినా శీర్ష్యం, ఈర్ష్యతోనే మాట్లాడటం అనేది వాళ్ళకు ఉంటుంది. అందులో ఆశ్చర్యమేముంటుంది. శీర్ష్యం సర్వదా, ఏం మాట మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా ఈర్ష్యతోనే ఉంటుంది కాబట్టి శీర్ష్యం సర్వదా వాళ్ళ మాటలు. ఇలాంటి వాళ్ళు మహద్వినింద, గొప్పవాళ్లను నింద చేయటం, అందరికంటే గొప్పవాడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి నింద చేయటం అనేది నాశ్చర్యమేతత్, పెద్దగా ఆశ్చర్యపోవలసిందేమీ కాదు. నాశ్చర్యమేతద్ యదసత్సు సర్వదా మహద్వినిందా శీర్ష్యం. అందులోనూ కుణపాత్మవాదిషు, కుణపం అంటే జడంగా ఉండేటువంటి ఈ శరీరాన్ని ఆత్మ నేను అని అనుకుంటూ జడమైనటువంటి ఈ శరీరాన్నే నేను అని భావిస్తూ దీన్నే నేను అని స్థాపించుకుంటూ వాదించుకుంటూ కాలక్షేపం చేసేటువంటి వాళ్ళు దేహాత్మవాదులు, తమకంటే గొప్పవాళ్ళు ఇంకొకళ్ళు లేరని, ఆ గొప్పవాళ్ళు ఎవరున్నా సరే తమకంటే తక్కువే అని వాళ్ళని నిందించటంలో ఆశ్చర్యం అంటూ ఏమీ లేదు. వాళ్ళకున్న భ్రమ వాళ్ళని అలా తోస్తుంది. నాశ్చర్యమేతద్ యదసత్సు సర్వదా మహద్వినిందా కుణపాత్మవాదిషు శీర్ష్యం. వాస్తవానికి ఆలోచిస్తే ఏదో విధంగా వీళ్ళు ఆ గొప్పవాళ్లను ఈ విధంగానైనా సరే తలవటం అనేది నయమేమో అని అనిపిస్తోంది. లేకపోతే గొప్పవాళ్ళను తలుచుకునేటువంటి యోగం కూడా వీళ్ళకి లేకపోవచ్చు. ఆ మహాపురుషుల యొక్క పాదారవిందాలను చేరటం కానీ వాళ్ళు ఉన్న స్థానాన్ని చేరటం కానీ వీళ్ళ వల్ల అయ్యే పని కానే కాదు. ఆ పాదాలు వీళ్ళని ఎప్పుడూ చూడలేవు, ఆ పాదాలని వీళ్ళెప్పుడూ చూడలేరు. మహాపురుష పాదపాంసుభిః నిరస్త తేజస్సు, ఆ మహాపురుషుల యొక్క పాదాల మీద ఉండేటువంటి లేదా పాదాల దగ్గరగా ఉండేటువంటి ధూళి కణాలు కూడా ఈ అసత్పురుషుల కంటే, ఈ దేహాత్మవాదుల కంటే చాలా గొప్పవి అని చెప్పుకోవచ్చు. ఆ ధూళి కణాలు కూడా వీళ్ళ యొక్క తేజస్సులను హరించేసేస్తున్నాయి. ధూళి కణాలు కూడా వీళ్ళ తేజస్సు కంటే చాలా గొప్పగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా కనీసం వాళ్ళ కాలి గోటికి కాదు, ఆ గోటికి అంటిన మట్టికి కూడా సమానం కానటువంటి ఈ అసత్పురుషులు వాళ్ళను నిందించటం అనేది కనీసం పర్వాలేదేమో అనిపిస్తోంది. తదేవ శోభనం, వాళ్ళకు కనీసం ఆ మహాపురుషుడి యొక్క మాటను లేదా ఆ మహాపురుషుడి గురించి ఒక శబ్దాన్ని ఉచ్చరించే యోగ్యత కలగాలన్నా ఈ నిందే పనికొస్తుందేమో అని అనిపిస్తోంది. ఆ మహాపురుషుల్ని వీళ్ళు ఎలాగూ స్తుతి చేసుకోలేరు, ఆ మహాపురుషుడి దగ్గరికి వెళ్ళలేరు, ఆ మహాపురుషుడి యొక్క పాదాలను పట్టుకోలేరు, ఆ మహాపురుషుడు ఉన్న స్థానాన్ని చేరలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి దేహాత్మవాదులకి, నేనే ఈ దేహాన్ని అని అనుకునేటువంటి వాళ్ళకి, చెడు స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళకి మహాపురుషులను నిందించటం అనేది కూడా
ఒక చిన్న యోగమేమో అని అనిపిస్తోంది. ఆ యోగమైనా వీళ్ళకి దక్కిందేమో అని తృప్తి పడాల్సి వస్తోంది అని అమ్మవారు అంటోంది. నాశ్చర్యమేతద్యదసత్సు సర్వదా మహద్వినిందా కుణపాత్మవాదిషు శైర్ష్యం మహాపూరుష పాదపాంశుభి నిరస్త తేజస్సు తదేవ శోభనం అని. మహాత్ములను నిందించేవాడు ఎప్పటికీ ఆ మహాత్ములతో సరితూగలేడు. మహాత్ములను నిందించేవాడు కనీసం మహాత్పురుషుల యొక్క పాదాల దగ్గర ఉండేటువంటి ధూళితో కూడా సమానం కాడు. వాడికి మిగిలిన ఒకే ఒక యోగం ఆ మహాపురుషుడు యొక్క పేరుని నోటితో ఉచ్చరించగలగటం. అది తప్ప వీడి దగ్గర మరొక యోగం అనేది లేనే లేదు, వీడి పనికొచ్చేది లేనే లేదు అనే విషయాన్ని చెప్పింది. దీన్ని పరమేశ్వరుడికి దక్షుడికి కూడా వర్తింపజేస్తోంది. నాశ్చర్యమేతద్యదసత్సు సర్వదా మహద్వినిందా కుణపాత్మవాదిషు శైర్ష్యం మహాపూరుష పాదపాంశుభి నిరస్త తేజస్సు తదేవ శోభనం అనే ఈ శ్లోకంలో ఆశ్చర్యంగా ఉంది. యద్వ్యక్షరం నామ గిరేరితం నృణాం సకృత్ ప్రసంగాదఘమాశుహంతి తత్ పవిత్రకీర్తిం తమలంఘ్య శాసనం భవానహో ద్వేష్టి శివం శివేతరః అని. అహో, చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ మహాపురుషుడి పేరు శివ అని 2 అక్షరాల పేరు. యత్ ద్వ్యక్షరం నామ, 2 అక్షరాల పేరు. ఈ 2 అక్షరాల పేరు యత్ ద్వ్యక్షరం నామ గిరా ఈరితం నృణాం. ఎవరైనా పొరపాటున మనసు పెట్టక్కర్లేదు, మనసు పెట్టకుండానే శివ అని పలికితే గిరా ఈరితం నృణాం సకృత్ ఒక్కసారి పలికితే ప్రసంగాత్ ఏదో మాట్లాడుతూ పలికితే, ఏదో అనబోతూ ఏదో మాట్లాడబోతూ కబుర్లలో ఎక్కడో దొర్లినప్పుడు పలికితే సకృత్ ప్రసంగాత్ శివ అనే 2 అక్షరాల పదం పలికితే అఘం ఆశుహంతి తత్, ఆ మనిషి చేసుకున్న పాపాలన్నిటినీ వెంటనే తొక్కిపెట్టేస్తుంది. శివ అనే 2 అక్షరాలను తెలియకుండా మనసు పెట్టకుండా కబుర్లలో ఎక్కడో ఒక్కసారి దొర్లితే పలికితేనే ఇంతటి మహాప్రయోజనం ఉంటుంది కదా. యద్వ్యక్షరం నామ శివేరితం నృణాం గిరేరితం నృణాం సకృత్ ప్రసంగాత్ అఘమాశు హంతి తత్ పవిత్ర కీర్తిం. అసలు ఈ సృష్టిలో అంతకు మించి పవిత్రమైన కీర్తి మరొకటి లేదు అనే స్థాయిలో ఉండే పవిత్రమైన కీర్తి ఆయనది. శివ మంగళకరుడు మంగళస్వరూపుడు అని ఆయనకే కీర్తి ఉంది. అలాంటి పవిత్రమైన కీర్తి కలిగినటువంటి శివుణ్ణి అలంఘ్య శాసనం, ఆయన శాసనాన్ని దాటి వెళ్ళటం, ఆయన చెబితే చేయకపోవటం, ఆయన చెప్పినట్లుగా నడుచుకోకపోవటం అనేది ఎవరి వల్ల కాదు అనే స్థాయిలో అధీశ్వరుడుగా ఉండేటువంటి ఆ శివుణ్ణి తమలంఘ్య శాసనం శివం భవాన్ ద్వేష్టి, నువ్వు ద్వేషిస్తున్నావు. ఆయన పేరు పలికితేనే పాపాలన్నీ పోతాయి. ఆ పేరుకున్న కీర్తి ఇంకో పేరుకు లేదు. ఆ పేరు కలిగిన వాడు చెప్తే దాటిపోవటం చేయకపోవటం అనేది ఎవరికీ సాధ్యపడదు. అలాంటి మహానుభావుడి పేరు పలకటానికి నువ్వు ఇష్టపడటం లేదు, ఆయన్ని ద్వేషిస్తున్నావు కూడా. భవానహో ద్వేష్టి శివం, నీవు మంగళస్వరూపుడైనటువంటి ఆ శివుణ్ణి ద్వేషిస్తున్నావు. శివేతరః, ఎప్పుడైతే శివుణ్ణి ద్వేషిస్తున్నావో, మంగళస్వరూపుణ్ణి ద్వేషిస్తున్నావో అప్పుడు నువ్వెవరవుతావు? శివేతరః, అమంగళస్వరూపుడు అవుతావు. మంగళాన్ని ఎవరు ద్వేషిస్తారు? మంగళస్వరూపుణ్ణి ఎవరు ద్వేషిస్తారు? అమంగళస్వరూపులు ద్వేషిస్తారు. కాబట్టి నీవు అమంగళస్వరూపుడివి, ఆయనే మంగళస్వరూపుడు అని ఇందులోనే తేలిపోయింది అని సతీదేవి దక్షుడికి శివద్వేషులందరికీ టోకున ఈ మాట చెప్పింది. యద్వ్యక్షరం నామ గిరేరితం నృణాం సకృత్ ప్రసంగాదఘమాశు హంతి తత్ పవిత్రకీర్తిం తమలంఘ్య శాసనం భవానహో ద్వేష్టి శివం శివేతరః అని. కేవలం పేరుతో కాదు,
ఆయన లాంటి భుక్తిముక్తి ప్రదాత మరొకడు లేడు. అలాంటి భుక్తిముక్తి ప్రదాతను ఎలా ద్వేషిస్తున్నావో అర్థం కావటం లేదు అని పై శ్లోకంలో అంటోంది. యత్పాదపద్మం మహతాం మనోలిభిః నిషేవితం బ్రహ్మరసాసవార్థిభిః లోకస్య యద్వర్షతి చాశిషోర్థినః తస్మై భవాన్ దృహ్యతి విశ్వబంధవే అని. యత్పాదపద్మం, ఆ పరమేశ్వరుడి యొక్క పాదపద్మం, మహతాం మనోలిభిః నిషేవితం, బ్రహ్మజ్ఞానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు, తత్వజ్ఞానం అందాలి అనుకునేటువంటి మహాసాధకులు తమ మనస్సుల్ని తుమ్మెదలుగా మార్చి ఆ పాద పద్మం మీదకు పంపిస్తున్నారు. ఆ పాద పద్మం మీదే నిరంతరం ఉంచుకోవాలి అనుకుంటున్నారు. తత్వజ్ఞానం కావాలి అనుకున్న వాళ్ళు, బ్రహ్మజ్ఞానం కావాలి అనుకున్న వాళ్ళు, లేదా బ్రహ్మ రస ఆసవార్థిభిః, బ్రహ్మరసం బ్రహ్మానందం అనేటువంటి ఆసవం మకరందం అర్థిభిః కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క పాదార విందాల్ని మనస్సుతో గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. తమ మనసులో పరమేశ్వరుడి యొక్క పాదార విందాన్నే ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. యత్పాదపద్మం మహతాం మనోలిభిః నిషేవితం బ్రహ్మరసాసవార్థిభిః. ఇలా తత్వజ్ఞానం కావాలనుకున్న వాళ్ళకి, లేదా మోక్షం కావాలనుకున్న వాళ్ళకి ఆ పరమేశ్వరుడి యొక్క పాదార విందాలే శరణ్యంగా ఉన్నాయి. దీనికి తోడు లోకస్య యద్వర్షతి చాశిషోర్థినః, లోకస్య, ఈ లోకంలో ఉండేటువంటి సామాన్య మానవులు, ఆ కోరికలు ఈ కోరికలు కోరుకునేటువంటి వాళ్ళు, అర్థినః, ఏ కోరికనైనా సరే, ఏం కోరుకున్నా సరే వాటన్నిటినీ వర్షతి, ఈయన వర్షిస్తున్నాడు, లేదా ఈయన పాదారవిందం అనేది వర్షంలాగా కోరికలను కురిపిస్తోంది. లోకస్య యద్వర్షతి చ ఆశిషః అర్థినః. అలాంటి భుక్తిప్రదుడైనటువంటి ఈ పరమేశ్వరుణ్ణి తస్మై భవాన్ దృహ్యతి, నువ్వు ద్వేషిస్తున్నావు, ఆయనకి ఏదో విధంగా ద్రోహం చేయాలి అని కూడా తలపెడుతున్నావు. ఏం ద్రోహం చేయాలో తెలియక నువ్వే ఒక యజ్ఞాన్ని కనిపెట్టి ఆ యజ్ఞంలో ఆయన పేరు లేకుండా చేద్దాము అని చూస్తున్నావు. తస్మై భవాన్ దృహ్యతి. కానీ ఒక విషయం మర్చిపోతున్నావు, నువ్వు ద్రోహం తలపెట్టేది విశ్వబంధవే, ఈ ప్రపంచం మొత్తానికి బంధువైనటువంటి పరమేశ్వరుడికి ద్రోహం తలపెడుతున్నావు. ప్రపంచానికి ఆయనకి ఉండేటువంటి బంధుత్వం ఏమిటి అని ఆలోచిస్తే, ఈ ప్రపంచాన్ని సృష్టి చేసింది ఆయనే కాబట్టి, ఈ ప్రపంచ సృష్టికర్త ఆయన కాబట్టి ప్రపంచానికి తండ్రి అనే సంబంధం తేలుతోంది. కాబట్టి ఈ ప్రపంచానికే తండ్రి ఆ పరమేశ్వరుడు, ఆయనకు నువ్వు ద్రోహం తలపెడుతున్నావు. విశ్వబంధవే, ఈ విశ్వానికి తండ్రి అయినటువంటి పరమేశ్వరుడికి నువ్వు ద్రోహం చేయాలి అని సంకల్పించావు. ప్రపంచానికి తండ్రి అయితే నాకేంటి అని అనుకోవటానికి వీలు లేదు కదా. ప్రపంచంలో నువ్వు కూడా ఉన్నావు, నీకు కూడా తండ్రే, నీ తండ్రికే నువ్వు ద్రోహం తలపెడుతున్నావు, అది నీ తెలివి అని అమ్మవారు స్పష్టంగానే చెప్పింది. ఆయన భుక్తి ముక్తి ప్రదాత, అందరికీ తండ్రి. ఇలాంటి వాడికి ద్రోహం తలపెట్టడం అనేది, ఇలాంటి వాడిని ద్వేషించటం అనేది ఎవరూ కలలో కూడా చేయలేరు, చేయటానికి వీల్లేదు అని స్పష్టంగా చెప్తోంది. యత్పాదపద్మం మహతాం మనోలిభిః నిషేవితం బ్రహ్మరసాసవార్థిభిః లోకస్య యద్వర్షతి చాశిషోర్థినః తస్మై భవాన్ దృహ్యతి విశ్వబంధవే అనే ఈ శ్లోకంలో. దీనికి తోడు ఇంతకుముందు జరిగిన యజ్ఞంలో ఆయన గురించి అవి ఇవి పేలావు కదా. ఆయన శివాపదేశో హ్యశివ అని అన్నావు కదా. శివుడు అనేటువంటి పేరుతో తిరుగాడుతున్నటువంటి అమంగళమూర్తి అని పరమేశ్వరుణ్ణి తోలనాడావు. అలాగే ఆయన శ్మశానంలో తిరుగుతాడన్నావు, ఇంకా చాలా అన్నావు, చితాభస్మాలేప అన్నావు, అదన్నావు, చాలా నిందలు చేశానని అనుకున్నావు కదా. చెప్పు, కిం వా శివాఖ్యమశివం న విదుస్త్వదన్యే బ్రహ్మాదయస్తమవకీర్య జటా శ్మశానే
తన్మాల్యభస్మ నృకపాల్యవసత్పిశాచై ఏమూర్ధభిర్దధతి తచ్చరణావసృష్టం. చెప్పు, ఈ మాట చెప్పు. ఆయన శివాపదేశో హ్యశివాన్ నువ్వన్నావు కదా, కింబా నీకు తప్ప ఈ విషయం ఎవరికీ అర్థం కాలేదా? కింబా శివాఖ్యం అశివం నవిదుస్త్వదన్యే, నువ్వు తప్ప మిగతా ఎవరు ఆయన్ని పరమేశ్వరుణ్ణి, ఈయన అశివ స్వరూపుడు, ఈయనకి శివుడు అనే పేరు అనవసరంగా వచ్చింది అని అర్థం చేసుకోలేకపోయారా? నువ్వు ఒక్కడివే తెలివిగలవాడు అయ్యావు, మిగతా వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు అయ్యారా? ఆ తెలివి తక్కువ వాళ్ళైన వాళ్లలో బ్రహ్మాదయ, నీ తండ్రి గారు కూడా ఉన్నారు కదా, బ్రహ్మగారు, మీ తండ్రి గారు మొదలైన వాళ్ళందరూ శివుణ్ణి ఎప్పుడైనా ఈయన శివుడు కాదు, శివుడు అనే పేరుతో నడుస్తున్నటువంటి అశివుడు అని పొరపాటున అనటం నువ్వు విన్నావా? వినలేదు కదా. కింవా శివాఖ్యమశివం నవిదుస్త్వదన్యే బ్రహ్మాదయ. పైగా నువ్వేం చెప్పావు? ఆయన అమంగళమైనటువంటి పనులే చేస్తూ ఉంటాడు, అమంగళ ప్రదేశంలోనే తిరగాడుతూ ఉంటాడు అని చెప్పావు కదా. ఏమని చెప్పావు? అవకీర్య జటాహ శ్మశానే వచ్చరతి అన్నావు. ఆయన తన జుట్టు విరబోసుకుని శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, జుట్టంతా విరబోసుకుని ఉంటాడు, కనీసం ముడేసుకోవాలనే జ్ఞానం కూడా లేదు, జుట్టు దువ్వుకోవటం దేవుడెరుగు, జుట్టంతా విరబోసుకుని శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, ఆ శ్మశానంలో ఉండే భస్మ ఈయన జుట్టు కూడా అంటి ఉంది అని చెప్పావు కదా. అవకీర్య జటాహ శ్మశానే అవసత్ అన్నావు కదా, నిజమే. తన్మాల్య భస్మ నృకపాలి అవసత్ అన్నావు కదా, అది నిజమే. ఆ శ్మశానంలో అక్కడికి తీసుకెళ్లిన వాళ్ళకి వేసిన మాలలు, అంటే పూలమాలలు అక్కడ పారేస్తే, పక్కన పారేస్తే అవి తీసి ఈయన వేసుకుంటాడు అన్నట్టు మాట్లాడావు కదా. తన్మాల్య, శ్మశానంలో పారేసినటువంటి పూమాలను వేసుకుంటాడన్నావు కదా. ఓకే, తన్మాల్య భస్మ, ఆ శ్మశానంలో ఉండేటువంటి చితాభస్మను పూసుకుంటాడన్నావు కదా, అది నిజమే. తన్మాల్య భస్మ తత్ నృకపాల, ఆ శ్మశానంలో సగం కాలిన చితి మీద నుంచి నరకపాలాల్ని తీసుకుని ఆభరణాలుగా వేసుకుంటాడన్నావు కదా. ఇలా అవసత్, ఇలాగే ఆయన నివాసం చేస్తున్నాడు, ఇలా నివాసం చేసేవాడు మంగళస్వరూపుడు ఎలా అవుతాడు అని అన్నావు కదా. అవసత్, దీనికి తోడు భూతగణై లేదా పిశాచై, పిశాచాలతో కలిసి సహవాసం చేస్తున్నాడు అని కూడా అన్నావు కదా. పిశాచై అవసత్ అన్నావు కదా, నిజమే, ఇవన్నీ నిజమే కదా. కానీ నువ్వు తప్ప మీ నాన్నగారితో సహా అందరూ కూడా బ్రహ్మాదయ ఏ మూర్ధభి దధతి తచ్చరణావసృష్టం, ఈ వస్తువుల్లో ఏ వస్తువుకి ఆ పరమేశ్వరుడి యొక్క పాదాలు సోకినా సరే, శ్మశానంలో ఉండేటువంటి పూమాలలు కావచ్చు, వాడి పారేసిన పూమాలలు కావచ్చు, లేకపోతే చితాభస్మ కావచ్చు, లేకపోతే నరకపాలాలు కావచ్చు, లేదా ఏమైనా కావచ్చు, వీటన్నిటినీ గనక పొరపాటున పరమేశ్వరుడి పాదారవిందం అనేది గనక తాకితే దాన్ని ప్రసాదంగా భావించి నెత్తిని పెట్టుకుంటున్నారా, పెట్టుకోవటం లేదా? ఏ మూర్ధభిర్దధతి, నెత్తిని పెట్టుకుంటున్నారు. ఆయన తొక్కేసి తాను వేసుకుని కింద పారేసినటువంటి పూమాలని నిర్మాల్యంగా భావించి వీళ్ళందరూ ప్రసాదంగా నెత్తిని పెట్టుకుంటున్నారు. ఆయన చితాభస్మం రాసుకుంటే ఆ ఒంటి మీద నుంచి రాలిన ఒక చిన్న కణిక దొరుకుతుందా అని అందరూ వెతుకుతున్నారు. నరకపాలాలు అంటున్నావు, ఆయన ఒంటి మీదకి వెళ్ళిన తర్వాత దానికోసం ఎగబడే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది, అందులో మీ నాన్నగారే నంబర్ 1. అందరూ ఆయన శరీరం నుంచి వచ్చినవి, ఆయన తచ్చరణావసృష్టం పాదాలతో తాకినవి ప్రసాదాలనుకుని నెత్తి మీద పెట్టుకుంటుంటే, నువ్వు తప్ప మిగతా వాళ్ళందరూ ఇలాగే చేస్తుంటే ఆయన్ని నువ్వు మాత్రం అమంగళస్వరూపుడు అని ఎలా అంటావు? అది అమంగళమే అయితే బ్రహ్మాది దేవతలు ఎందుకు నెత్తి మీద ధరిస్తున్నారు? అది అమంగళమే అయితే నువ్వు తప్ప మిగతా వాళ్ళందరికీ మంగళంగా ఎందుకు కనిపిస్తోంది? సో ఏమైనా తేడా ఉంటే నీలోనే ఉంది, ఆయనలో లేదు, ఆయన్ని చూసే మిగతా వాళ్లలోనూ లేదు అని అమ్మవారు తేల్చి చెప్పింది. కింబా శివాఖ్యమశివం నవిదుస్త్వదన్యే బ్రహ్మాదయస్తమవకీర్య జటాశ్మశానే తన్మాల్య భస్మ నృకపాల్యవసత్పిశాచై
ఏ మూర్ధభిర్దధతి తచ్చరణావసృష్టం అని ఈ శ్లోకంలో అమ్మవారు కడిగేస్తోంది. మాటలు తడబడుతున్నట్లుగా ఉన్నాయన్నారు కానీ తడబడుతున్నట్లుగా ఏమీ కనిపించటం లేదు, గట్టిగానే ఉన్నాయి. నువ్వు ఒక్కడివే తెలివిగలవాడివైతే మిగతా వాళ్ళందరూ ఏమవ్వాలి? నువ్వు ఒక్కడివే ఆయన్ని అశివుడు అనే మాట అయితే ఆయన ప్రసాదమే మనకు చాలు అని అనుకునే వాళ్ళని ఏమనాలి అని కడిగేస్తోంది. కడిగేస్తూ అసలు ఇన్ని మాటలు నీలాంటి వాడితో మాట్లాడకూడదు, ఇన్ని మాటలు నీలాంటి వాడితో మాట్లాడకూడదు. ఎవరైనా ఎక్కడైనా సరే శివదూషణ అనేది వింటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ని ఎంచుకోవచ్చు, అంతే తప్ప వాదిస్తూ కూర్చోకూడదు. ఏమిటవి అంటే, కర్ణౌ పిధాయ నిరయాద్యదకల్ప ఈశే ధర్మావితర్యసురునిభిర్నృభిరస్యమానే ఛింద్యాత్ ప్రహస్య రుషతీమసతీం ప్రభుశ్చేత్ జిహ్వామసూనపి తతో విసృజేత్ సధర్మః అని 3 ఆప్షన్స్ ఉన్నాయి. 1, కర్ణౌ పిధాయ నిరయాత్. ఎవరైనా శివనింద చేస్తూ ఉంటే ఆ ప్రదేశం నుంచి 2 చెవులు మూసుకుని ఆ నింద అనేది వినిపించకుండా అక్కడి నుంచి పారిపోవాలి. కర్ణౌ పిధాయ నిరయాత్. కర్ణవు 2 చెవుల్ని పిధాయ గట్టిగా మూసేసుకుని పైన ఒక్క అక్షరం కూడా మనకు వినిపించకూడదు అన్నట్లుగా గట్టిగా బిగదీసేసుకుని నిరయాత్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఉండకూడదు. శివ దూషణకి గురు దూషణకి కూడా ఇది సమానం. కాకపోతే ఇది ఎవరికి అంటే యదకల్ప, వాడికి సామర్థ్యం లేదు, వాడికి ఏ రకమైనటువంటి సామర్థ్యము లేదు అని అనుకుంటే అసమర్థుడు ఈ పని చేయాలి. ఎందుకు చేయాలి అంటే శివనింద అనేది వినకూడదు. ఈశే ఆయన పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు. ఆ సర్వేశ్వరుడిని నిందిస్తూ ఉంటే వినకూడదు. ధర్మావితరి, ఆయన ఈ లోకంలో ధర్మాన్ని కాపాడేటువంటి వాడు. ధర్మాన్ని కాపాడటం అనేది 2 రకాలుగా చేస్తాడు. 1, ధర్మం చేసేవారికి, ధర్మంగా ఉండేవారికి ఫలితాలను ఇస్తాడు. ధర్మంగా ఉండకపోతే కోపంగా దండిస్తాడు. ఇలా ధర్మావితరి, ధర్మాన్ని కాపాడేటువంటి వాడు. ధర్మాన్ని కాపాడేటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఎవరైనా నిందిస్తూ ఉంటే వినటానికి వీల్లేదు. ధర్మావితరి. మరి ఆయన ధర్మావితరి లేదా సర్వేశ్వరుడు అనుకుంటే వీళ్ళెందుకు నిందిస్తున్నారు అంటే, ఆశ్రణుభి, నిరంకుశమైనటువంటి మానవులు కొంతమంది ఉంటారు. మామూలుగా ఏనుగులు అంకుశాలకి మాట వింటాయంటారు, కానీ కొంతమంది మానవులే ఆ అంకుశాలతో పొడిచినా సరే మాట వినరు, మహా మొండి వాళ్ళు ఉంటారు. అలాంటి నిరంకుశంగా మొండిగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, అజ్ఞానులు చాలామందే ఉంటారు. అలాంటి వాళ్ళు నృభి అస్యమానే, తమ మాటలతో, రాళ్లలాంటి మాటలతో ఆ దేవదేవుణ్ణి కొడుతూ ఉంటే వినటానికి వీల్లేదు. ఇంకా చేసేదేమీ లేదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. 2 చెవులు గట్టిగా మూసుకుని అక్కడి నుంచి పారిపోవాలి అని ఆప్షన్ నెంబర్ 1 అమ్మవారు ఇచ్చింది. కర్ణౌ పిధాయ నిరయాద్యదకల్ప ఈశే ధర్మావితరి యసృణిభిర్నృభిరస్యమానే అనే భాగంలో. ఆప్షన్ నెంబర్ 2 కొంచెం క్రూరంగానే చెప్తోంది. ఛింద్యాత్ ప్రసహ్య రుషతీం అసతీం ప్రభుశ్చేత్ జిహ్వాం. ఆ శివదూషణ చేసేవాడి నాలికని అక్కడికక్కడ ముక్కల కింద నరికేయచ్చు. ఇది ఆప్షన్ నెంబర్ 2. ఛింద్యాత్, ముక్కల కింద నరికేయచ్చు, ఏమీ డౌట్ లేదు. ప్రసహ్య, ఆలోచించుకోనక్కర్లేదు, ముందు వెనక చూసుకోనక్కర్లేదు. ఛింద్యాత్ ప్రసహ్య. రుషతీం, అకల్యాణి అంటే మంచి మాట కాదది. మంచి మాట కాని నాలుకని ఉంచి కూడా ఏమీ లాభం లేదు. మంచి మాటలాడని నాలుకని, శివదూషణ చేసేటువంటి నాలుకని ఉంచి కూడా ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి ఛింద్యాత్ ప్రసహ్య రుషతీం అసతీం, అతి చెడ్డగా ఉండేటువంటి నాలుకని, జిహ్వాం నాలుకని ముక్కల కింద నరికేసేయచ్చు. ప్రభుశ్చేత్,
దానికి కండిషన్ ఏంటంటే ప్రభుశ్చేత్, ఆ అధికారం అతనికి ఉండే మాట అయితే, ఎవరినైనా సరే దండించే అధికారము శక్తి ఈ రెండు ఉండే మాట అయితే ఈ పని చేయాలి. ఈ అధికారం చాలా తక్కువ మందికి ఉంటుంది కాబట్టి తక్కువ మందికే ఈ ఆప్షన్ వర్తిస్తుంది. శక్తి తక్కువ మందికే ఉంటుంది, అధికారము తక్కువ మందికే ఉంటుంది కాబట్టి తక్కువ మందికి ఈ ఆప్షన్ నెంబర్ 2 వర్తిస్తుంది. చింద్యాత్ ప్రసహ్య రుషతీం అసతీం ప్రభుశ్చేత్ జిహ్వాన్ పీ అనేటువంటి ఆప్షను. ఆప్షన్ నంబర్ 3, అసూనపి తతో విసృజేత్. శివద్వేషంతో ఎవరైనా శివనింద చేస్తూ ఉంటే ఆ శివనింద వినవలసి వచ్చినటువంటి ప్రాణాలు నాకు అక్కర్లేదు అని అక్కడికక్కడ ప్రాణాలను విడిచిపెట్టేయాలి. ఇది సధర్మ, ఇది అసలు సిసలు ధర్మం. శివనింద చేస్తూ ఉంటే వింటూ పారిపోవటం కాదు, ఆ శివనింద చేసేవాడి నాలుక తెగ్గొస్తాను అని బీరాలు పలకటం కూడా కాదు, అయ్యో శివనింద వినాల్సి వచ్చిందే వెధవ జన్మకై నాది అని తనను తాను అక్కడికక్కడ తిట్టుకుని ప్రాణాలను అక్కడికక్కడ వదిలేసుకోవాలి. శివనింద విన్న తర్వాత ఆ శరీరంలో ప్రాణాలు ఉండకూడదు అనేది 3వ ఆప్షన్. ఈ 3 రకాల ఆప్షన్లు ఉండగా నువ్వు శివనింద చేస్తున్నావు, నీతో నేను మాట్లాడుతున్నాను అనేది కష్టంగా ఉంది అని అమ్మవారు అంటోంది. కర్ణౌపిధాయ నిరయాద్యదకల్ప ఈశే ధర్మావితరి అశ్రిణిభిర్నృభిర్రస్యమానే ఛింద్యాత్ ప్రసహ్య రుషతీం అసతీం ప్రభుశ్చేత్ జిహ్వామసూనపి తతో విసృజేత్ సధర్మ అని 3 ఆప్షన్లు ఈ శ్లోకంలో ఇచ్చింది. ఆప్షన్ నెంబర్ 1 అందరికీ వర్తించేటట్లుగా చెప్పింది. ఆప్షన్ నెంబర్ 2 కొంతమందికి మాత్రమే అధికారం ఉండి దండనార్హత ఉండేటువంటి వాళ్ళు ఈ పని చేయాలి అని ప్రభువులకి 2వ ఆప్షన్ ఇచ్చింది. 3వ ఆప్షన్ని తానుంచుకుంది. శివద్వేషంతో ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ ముందు నేను ప్రాణాలతో ఉండక్కర్లేదు అని అక్కడికక్కడ నిర్ణయించుకుని దాన్నే పరమశివ ధర్మంగా అమ్మవారు చెప్పేసింది. చెప్పి అతస్తవోత్పన్నమిదం కలేవరం న ధారయిష్యే శితికంఠగర్హిణ జగ్ధస్య మోహాద్య విశుద్ధిమంధస జుగుప్సితస్యోద్ధరణం ప్రచక్షతే అని ఆ 3వ ఆప్షన్ని తాను తీసుకుంటున్నట్లుగా తండ్రి గారికి పై శ్లోకంలో చెప్పేసింది. అందువల్ల 3 ఆప్షన్స్ ఉన్నాయి. అసమర్థుడైతే పారిపోవాలి, సమర్థుడైతే నాలిక చేరాలి. ఈ 2 నాకు వర్తించవు. నేను పారిపోయేందుకు సమర్థురాలని కాదు, ఇప్పుడు నిన్ను దండించే శక్తి లేదా అర్హత నాకు లేదు. కాబట్టి 3వ ఆప్షన్నే నాది. అందువలన తవోత్పన్నమిదం కలేవరం, నీ ద్వారా నాకు సమకూరింది కదా ఈ శరీరం, ఈ శరీరాన్ని న ధారయిష్యే, ఇక మీద నేను ఉంచుకోను. ఈ శరీరాన్ని, నీ ద్వారా సమకూరినటువంటి శరీరాన్ని నేను ఇంకా ఉంచుకోను. ఎందుకంటే నువ్వు శితికంఠగర్హి, ఆ నీలకంఠుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి నిందిస్తున్నావు. పరమేశ్వరుణ్ణి నిందించేటువంటి నీ శరీరం ద్వారా వచ్చిన ఈ శరీరం నాకు అక్కర్లేదు, ఈ శరీరాన్ని నేను ఇంకా ఉంచుకోబోను. అతస్తవోత్పన్నమిదం కలేవరం న ధారయిష్యే శితికంఠగర్హిణ అని అమ్మవారు ఆప్షన్ నెంబర్ 3ని ఆప్ట్ చేసుకుంది. అదేమి ఆప్షను, ఇదేం పద్ధతి, ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉంటే చూసుకోవచ్చు కదా అంటే అమ్మవారు అంటోంది దారి లేదు. జగ్ధస్య మోహాద్య విశుద్ధిమంధస జుగుప్సితస్యోద్ధరణం ప్రచక్షతే అని. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి తెలియక మాత్రమే తినకూడని పదార్థం ఏమైనా తినేశారు అని అనుకుందాము. జగ్ధస్య మోహాత్, తెలియక తిన్నారు, తెలిసి తినటం కాదు, తెలియక తిన్నారు అని అనుకుందాము. తెలియక ఏదో ఉల్లిపాయ పకోడీని ఇంకోటేదో అనుకుని ఇంకోటేదో తినేశారు అనుకుందాము మాట వరుసకి. మోహాత్ జగ్ధస్య, తిన్న తర్వాత తెలిసింది ఇది తినకూడని పదార్థము, తింటే మహాపాపం అని తెలిసింది. తెలిస్తే విశుద్ధి కావాలి, తాను తిన్న అన్నం శుద్ధమైపోవాలి అని అనుకున్నారు. విశుద్ధిం అంధస, ఆ అన్నం పరిశుద్ధమవ్వాలి అంటే ఏం చేయాలి?
మింగేశాం కదా, అది లోపలికి వెళ్ళిపోయి జీర్ణమైపోతుంది, అదే దానికి శుద్ధి అని అనుకోవటానికి వీలు లేదు కదా. ఏం చేయాలి, ఏం చేస్తారు వాళ్ళు అంటే, జుగుప్సితస్య, ఇలాంటి అన్నం నేను పొరపాటున కూడా తినకూడదు, ఇలాంటి తిండి నా కడుపులోకి వెళ్ళకూడదు అనే భావన ఉంటే, తస్య ఉద్ధరణం ప్రచక్షతే, వెంటనే నోట్లో వేళ్లు పెట్టుకుని వాంతి చేసుకుని బయటికి కక్కేస్తారు కదా. తినకూడదని దాన్ని తిన్నాము అని నిర్ణయించుకున్న తర్వాత, ఇలాంటి పదార్థం నా శరీరంలో క్షణం కూడా ఉండకూడదు అని అనుకుని దాన్ని బయటికి కక్కేస్తారు. అంతే తప్ప దాన్ని కడుపులో ఉంచుకొని కొన్నాళ్ళు చూద్దాము అని పొరపాటును కూడా అనుకోరు. అలాగే ఈ శరీరం కూడా నేను ఇక మీద భరించవలసినటువంటి స్థాయిలో లేదు, కాబట్టి దీన్ని నేను కక్కేస్తున్నట్టుగా బయటికి తోసేస్తాను, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని అమ్మవారు తేల్చేసింది. అతస్తవోత్పన్నమిదం కలేబరం న ధారయిష్యే శితికంఠగర్హిణ జగ్ధస్య మోహాద్ధి విశుద్ధిమంధస జుగుప్సితస్య ఉద్ధరణం ప్రచక్షతే అనేటువంటి శ్లోకంలో. పనిలో పని ఎవరైనా తినకూడని పదార్థాలు తింటే పోన్లే ఈసారికి మాన్లే, ఏం కాదులే, పైసారి చూసుకుందాంలే అని అనుకోవద్దు. ఒకవేళ తినకూడనివి అని తీర్మానం అయితే గనక దాన్ని బయటికి కక్కేసుకోండి. బయటికి కక్కేసుకోవటం తప్ప ఉంచుకుని అనవసరంగా దాన్ని పెంచుకోవద్దు అనే చిన్నపాటి సూచన చేసిందేమో. కానీ ఆవిడకున్న కోపంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలు చెప్పేటేం లేదు, గట్టిగానే చివరి విషయమే చెబుతోంది. చెప్తూ అంటోంది, నువ్వు ఆయన్ని దూషణ చేశావు, దూషణ చేసిన దానికి కనీసం కొన్ని సమాధానాలనైనా చెప్పకుండా నేను శరీరాన్ని విడిచిపెడితే నాకు తృప్తిగా ఉండదు, కాబట్టి 1-2 సమాధానాలు మాత్రం చెప్పి బయలుదేరతాను. ఆయన లుప్తక్రియాయ అశుచయే అని ఏ క్రియలు సరిగ్గా చేయటం లేదు అని అన్నావు, దానికి సమాధానం చెప్తాను. నవేదవాదాననువర్తతే మతి స్వ ఏవ లోకే రమతో మహామునే యథాగతిర్దేవ మనుష్యయో పృథక్ స్వ ఏవ ధర్మేన పరం క్షిపేత్ స్థితః అని సమాధానం చెప్తున్నాను అని చెప్తోంది. ఆయన్ని నువ్వన్నావు ఆయనకి ఏ రకమైన మంచి క్రియ లేదు అని. చెప్తాను విను. న వేదవాదాన్ అనువర్తతే మతి స్వ ఏవ లోకే రమతో మహామునే. ఎవరైనా సరే, ఈ సృష్టిలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వేదంలో చెప్పినట్లుగా నడుచుకోవాలి. నడుచుకోవాలి అంటే వాళ్ళు నడుచుకోవాలి కాదు, వాళ్ళ మనసులు ఆ వేదంలో చెప్పినట్లుగా నడుచుకునేందుకు వీలుగా ఉండాలి. వేదవాదాన్ అనువర్తతే మతి, నా బుద్ధి వేదం చెప్పినట్లుగా నడుచుకోవటానికి అనువుగా ఉంది అని ప్రతి వాళ్ళు స్థిరపరచుకోవాలి. ఇది సామాన్య న్యాయం. ఇది ఎవరికి అంటే సామాన్యులకి. కానీ స్వఏవలోకే రమతః మహామునే, తన ఆత్మస్వరూపం అనేటువంటి లోకంలోనే రమిస్తూ శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి మహామునేహే, మునుల్లోకల్లా చాలా గొప్పవాడైనటువంటి పరమేశ్వరుడికి ఈ నియమం వర్తించదు. పరమేశ్వరుడికే కాదు, ఆ పరమేశ్వరుణ్ణి పట్టుకునే వాళ్ళకి చాలామందికి కూడా ఈ నియమం వర్తించదు. వాళ్ళ బుద్ధి వేదవాదాన్ అనువర్తతే అనే నియమానికి లోబడి ఉండనక్కర్లేదు. న వేదవాదాన్ అనువర్తతే మతి స్వఏవలోకే రమతో మహామునే. ఉపనిషత్తులే చెప్పాయి. ఆత్మయాజి అనే పదం వచ్చేస్తే ఆత్మయాజికి ఏ నియమాలు లేవు అని చెప్పినాయి. సంపశ్యన్నాత్మయాజీ వై స్వరాజ్యం అధిగచ్చతి అన్నప్పుడు మనుగారు కూడా చెప్పారు, అబ్బో ఉపనిషత్తుల్లో ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాన్ ఏష బ్రహ్మవిదాం వరిష్ఠ అనే చోట రకరకాల సందర్భాల్లోనూ ఆత్మయాజకి లేదా ఆత్మస్వరూపానందాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి వాడికి ఈ వైదికమైన నియమాలు ఏవీ లేవు, లౌకికమైన నియమాలు అసలే లేవు అని చెప్తూనే వస్తున్నాయి. మరి పరమేశ్వరుడికి ఈ వైదికమైన నియమాలు ఎక్కడి నుంచి వర్తిస్తాయో చెప్పు. న వేదవాదాననువర్తతే మతి స్వఏవ లోకే రమతో మహామునే అనే విషయం ఉపనిషత్తుల పరంగాను శాస్త్రపరంగాను సరిగ్గా ఉందా లేదా అని నువ్వే తేల్చు. అది ఎట్లా కుదురుతుంది? అందరికీ సమాన న్యాయం, సామాజిక న్యాయం అంతా పక్కాగా ఉండాలి అని అనుకునే మాట అయితే అది ఈ సృష్టిలో ఉండేటువంటి డైవర్సిటీలో చెల్లదు
అనే విషయం అందరికీ తెలుసు. యథా గతిర్దేవ మనుష్యయో పృథక్. సృష్టిలో దేవతలు ఉన్నారు, మనుషులు ఉన్నారు. దేవతలు నడవాలి, మనుషులు నడవాలి. దేవతలు నడవాలి అంటే ఆకాశంలో నడవాలి, మనుషులు నడవాలి అంటే భూమి మీద నడవాలి. భూమి మీద నడవటం అనేది ఆ దేవతలకు చెల్లటం లేదు, ఆకాశంలో నడవగలగటం అనేది మనుషులకి చెల్లటం లేదు. ఎవరి గతి, ఎవరి యొక్క సామర్థ్యం వారి వారికి వేరువేరుగా వ్యవస్థితంగా ఉంది. యథా గతిర్దేవ మనుష్యయో పృథక్, వేరువేరుగా ఉంది. వాళ్ళ నడకలే వేరువేరుగా ఉన్నప్పుడు వాళ్ళ నడతలు వేరుగా ఉంటాయి అని వేరే ఏం చెప్పుకోవాలి? ఎవరికి వారికి వారి వారి సామర్థ్యం ప్రకారం, వారికి ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం, వారికి శాస్త్రం విధించిన దాని ప్రకారం ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోవాలి అని నియమం. ఆ నియమం ప్రకారం మహామునేహే, ఆ పరమేశ్వరుడికి ఈ శాస్త్ర నియమాలేవి వర్తించవు అనేది అసలు నియమం. యథాగతిర్దేవ మనుష్యయో పృథక్ స్వయేవ ధర్మే న పరం క్షిపేత్ స్థిత. ఎప్పుడైనా సరే స్వధర్మంలో ఉన్నవాడు మిగతా వాళ్ళని పట్టుకుని నువ్వెందుకు ఇలా లేవు అని అడగటానికి వీల్లేదు. స్వధర్మం అనేది నీకు స్వధర్మం, నీకు స్వధర్మం కాబట్టి నువ్వు ఉంటే మంచిదే. కానీ ఎదుటి వాళ్ళని అడిగేటప్పుడు వాళ్ళకి ఇది స్వధర్మం అవునా కాదా అని శాస్త్రీయంగా విచారణ చేసి నిర్ణయించుకుని తర్వాత మాట్లాడాలి. అలా నిర్ణయించుకోకుండా మాట్లాడితే ఉత్తి ప్రశ్నే అవుతుంది, కానీ పనికొచ్చే ప్రశ్న అయితే కాదు. నువ్వు కర్మ మార్గంలో ఉన్నావు, బేష్, బాగానే ఉంది, చక్కగానే చేసుకో, కాదని ఎవరన్నారు. కానీ నేను కర్మ మార్గంలో ఉన్నాను కాబట్టి పరమేశ్వరుడు కూడా కర్మ మార్గంలో ఉండాలి, ఆయన కర్మలు చేయటం లేదు కాబట్టి ఆయన నాకంటే తక్కువ అని అనుకుంటే మాత్రం అది భ్రమ తప్ప ఇంకొకటి కాదు అని అమ్మవారు తేల్చేసింది. న వేదవాదాన్ అనువర్తతే మతి స్వయేవ లోకే రమతో మహామునే యథాగతిర్దేవ మనుష్యయో పృథక్ స్వయేవ ధర్మే న పరం క్షిపేత్ స్థిత అనే ఈ శ్లోకంలో ఇంకా కూడా కొన్ని సమాధానాలు చెప్తోంది. చివరికి తన అభిప్రాయాన్ని తేల్చేస్తోంది. దాన్ని ఎలాగో మనం పైన చూడబోతున్నాము. ఒక విషయంలో మాత్రం జాగ్రత్త పడదాము. అమ్మవారు కొంచెం కోపంగా ఉంది. శివనింద చేసేవాడు ఎవడైనా ఉంటే వాడి నాలిక చీరేస్తాను అన్నట్లుగా మాట్లాడుతోంది. వాడి నాలిక చీరటంలో ఏమీ సందేహం లేదు అని అంటోంది. కాబట్టి తొందరపడి శివనింద చేసేటువంటి సాహసం మనం ఎలాగూ చేయము, అది సరే. కానీ శివనింద వినేటువంటి సాహసం కూడా మనం చేయనక్కర్లేదు అని అమ్మవారు చెప్తోంది. వెంటనే చెవులు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని. ఎందుకంటే మరి మనకు అంత సీన్ లేదు, శివనింద వినంగానే ప్రాణాలు లేచిపోతాయి అనేంత సీన్ మనకేమీ లేదు, అంత భక్తి లేదు, అంత బలమైనటువంటి భావము లేదు. కాబట్టి శివనింద, గురునింద, వేదనింద లాంటివి విన్నప్పుడు అక్కడి నుంచి చెవులు మూసుకుని వెళ్ళిపోవటం అనేటువంటి కనీసపు ఆప్షన్ని మనం తీసుకుందాం. పొరపాటున కూడా శివనిందను వినొద్దు, శివనింద చేసే సంకల్పం కూడా కనీసం మనకొద్దు. అలా శివనిందతో సంబంధం లేనటువంటి ఆ పరమేశ్వర భక్తితో కూడినటువంటి ఉత్తమమైనటువంటి జీవితాన్ని మనం గడుపుదాం. అలాంటి ఉత్తమమైన జీవితాన్ని మనకు అందించవలసిందిగా ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అనయంబు శివయను అక్షరద్వయమర్తివాక్కున బలుక భావమున దలప సర్వజీవుల పాప సంఘముల్ చెడును అట్టి మహితాత్మునందు నమంగుండవగు నీవు విద్వేషివగుట ఆశ్చర్యంబునందెద వినుము నీవది యుగాక చర్చింపనౌవని చరణ పద్మముల నరసి బ్రహ్మానందమను మరంద మతుల భక్తిని తమ హృదయంబులనిడి తుమ్మెదల చేత గ్రోలి సంతుష్ట చిత్తుల గుదురు అత్యంత విజ్ఞానులు అట్టి దేవునందు ద్రోహంబు చేసిది ఏమందు నిన్ను అని సతీదేవి పది అయిన పశుపతి వైభవాన్ని చెప్పినటువంటి వైనాన్నంతటిని ఆచార్యముఖంగా మనం ఈనాడు ఆలకించాం. దానంతటినీ స్మరించుకుంటూ శ్రద్ధగా శ్రీమద్భాగవతంలో చతుర్థ స్కందంలో చతుర్థాధ్యాయంలో 11వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం.
అథ శ్రీమద్భాగవతే श्रीमद्भागवते పారమహంస్యాం సంహితాయాం पारमहंस्यां संहितायां చతుర్థస్కంధే चतुर्थस्कन्धे చతుర్థాధ్యాయే चतुर्थाध्याये శ్లోకాః श्लोकाः దేవ్యువాచ देव्युवाच నయస్య లోకేస్త్యతిశాయ నః ప్రియః नयस्य लोके यतिशायनः प्रियः తథా ప్రియో దేహభృతాం ప్రియాత్మనః तथा प्रियो देहभृतां प्रियात्मनः తస్మిన్ సమస్తాత్మని ముక్తవైరకే तस्मिन् समस्तात्मनि मुक्तवैरके ऋते भवन्तं कथमः प्रतीपयेत् ऋते भवन्तं कथमः प्रदीपयेत् दोषान् परेषां हि गुणेषु साधवो दोषान् परेषां हि गुणेषु साधवो गृह्णन्ति केचिन्न भवादृशा द्विज गृह्णन्ति केचिन्न भवादृशा द्विजा गुणांश्च फल्गून् बहुलीकरिष्णवो गुणांश्च फल्गून् बहुलीकरिष्णवो महत्तमास्तेष्वविदद्भवानघम् महत्तमास्तेष्वरिदद्भवानघम् नाश्चर्यमेतद्यदसत्सु सर्वदा नाश्चर्यमेतद्यदसत्सु सर्वदा महद्विनिन्दा कुणपात्मवादिषु महद्विनिन्दा कुलपात्मवादिषु शीर्ष्यं महापूरुषपादपांसुभिः शेष्यं महापुरुषपादपांसुभिः निरस्ततेजस्सु तदेव शोभनम् निरस्ततेजस्सु तदेव शोभनम् यद्व्यक्षरं नाम गिरेरितं नृणाम् यद्यक्षरं नाम गिरेरितं नृणाम् सकृत्प्रसङ्गादघमाशु हन्ति तत् सकृत्प्रसङ्गादघमाशु हन्ति तत् पवित्रकीर्तिं तमलङ्घ्य शासनम् पवित्रकीर्तिं तमलङ्घ्य शासनम् भवानहो द्वेष्टि शिवं शिवेतरः भवानहो द्वेष्टि शिवं शिवेतरः यत्पादपद्मं महतां मनोलिभिः यत्पादपद्मं महतां मनोलिभिः निषेवितं ब्रह्मरसासवार्थिभिः निषेवितं ब्रह्मरसासवार्थिभिः लोकस्य यद्वर्षति चाशिशोऽर्थिनः लोकस्य यद्वर्षति चाशिशोऽर्थिनः तस्मै भवान् द्रुह्यति विश्वबन्धवे तस्मै भवान् द्रुह्यति विश्वबन्धवे किं वा शिवाख्यमशिवं न विदुस्त्वदन्ये किं वा शिवाख्यमशिवं न विदुस्वदन्ये ब्रह्मादयस्तमवकीर्य जटाश्मशाने ब्रह्मादयस्तमवकीर्य जटाश्मशाने तन्माल्यभस्मरुकपाल्यवसत्पिशाचैः तन्माल्यभस्मरुकपाल्यवसत्पिशाचैः ये मूर्धभिर्दधति तच्चरणावसृष्टम् ये मूर्धभिर्दधति तच्छठनावसृष्टम् कर्णौ पिधाय निरयाद्यदकल्प ईशे कर्णौ पिधाय निरयाद्यदकल्प ईशे धर्मा वितर्य शृणिभिर्मृभिरस्यमाने धर्मा विदर्य शृणिभिर्निभिरस्यमाने
छिन्द्यात् प्रसह्य रुषतीमसतीं प्रभुश्चेत् छिन्द्याम् प्रसह्य रुषतीमसतीं प्रभुश्चेत् जिह्वामसूनपि ततो विसृजेत् स धर्मः जिह्वामसूनपि ततो विसृजेत् स धर्मः अतस्तवोत्पन्नमिदं कलेवरम् अतस्तवोत्पन्नमिदं कलेवरम् न धारयिष्ये शितिकण्ठगर्हिणः न धारयिष्ये शितिकण्ठगर्हिणः जग्धस्य मोहाद्धिविशुद्धिमन्थसो जग्धस्य मोहाद्धिविशुद्धिमन्थसो जुगुप्सितस्योद्धरणं प्रचक्षते जुगुप्सितस्योद्धरणं प्रचक्षते न वेदवादाननुवर्तते मतिः न वेदवादाननुवर्तते मतिः स्व एव लोके रमतो महामुनेः स्व एव लोके रमतो महामुनेः यथा गतिर्देव मनुष्ययोः पृथक् यथा गतिर्देव मनुष्ययोः पृथक् स्व एव धर्मेण परं क्षिपेत् स्थितः स्व एव धर्मेण परं क्षिपेत् स्थितः कर्म प्रवृत्तं च निवृत्तमप्युरुतम् कर्म प्रवृत्तं च निवृत्तमकृतं वेदे विविच्यो भयलिङ्गमाश्रितम् वेदे विविच्यो भयलिङ्गमाश्रितम् विरोधि तद्योगपदैककर्तरी विरोधि तद्योगपदैककर्तरी द्वयं तथा ब्रह्मणि कर्मणर्च्छति द्वयं तथा ब्रह्मणि कर्मणर्च्छति मा वः पदव्यः पितरस्मदास्थिता मा वः पदव्यः पितरस्मदास्थिता या यज्ञशालासु न धूमवर्त्मभिः या यज्ञशालासु न धूमवर्त्मभिः तदन्न तृप्तैरसुभृद्भिरीडिताः तदन्नतृप्तेन सभृद्भिरीडिताः अव्यक्तलिङ्गा अवधूतसेविताः अव्यक्तलिङ्गा अवधूतसेविताः नैतेन देहेन हरे कृतागसो नैतेन देहेन हरे कृतागसो देहोद्भवेनालमलं कुजन्मना देहोद्भवेनालमलं कुजन्मना व्रीडाममाभूत्कुजन प्रसङ्गतः व्रीडाममाभूत्कुजनप्रसङ्गतः तज्जन्मधिज्ञो महतामवद्यकृत् तज्जन्मधिज्ञो महतामवद्यकृत् गोत्रं त्वदीयं भगवान् वृषध्वजो गोत्रं त्वदीयं भगवान् वृषध्वजो दाक्षायणीत्याह यदा सुदुर्मनाः दाक्षायणीत्याह यदा सुदुर्मनाः व्यपेतनर्मस्मितमाशु तथ्यहम् यवेदनर्मस्मितमाशु तथ्यहम् व्युत्स्रक्ष्य एतत् कुणपं त्वदङ्गजम् वृक्षस्य एतं कुलपं त्वदङ्गजम् व्युत्स्रक्ष्य एतत् कुणपं त्वदङ्गजम् वृक्षस्य एतत् कुलपं त्वदङ्गजम् इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे चतुर्थाध्याये चतुर्थाध्याये శ్లోకాః श्लोकाः భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఇప్పుడు అందరం కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు భక్తితో పఠించి ఈనాటి ఈ అధ్యయన కార్యక్రమానికి మంగళాంతాన్ని భక్తి శ్రద్ధలతో పలుకుదాం. అథ క్షమా ప్రార్థన
అక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034 138.